మీరు ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను అపోలో ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఇది ప్యాకెట్ వచ్చేసి 200 అంట తీసుకొచ్చారు. దీన్ని క్లీన్ చేసే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ గిన్నెలో వేసుకొని వాష్ చేసుకుందాము. ఇది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత, అలాగే అల్లం వెల్లుల్లి, దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, చెక్క, లవంగం, ధనియాల పొడి రెడీ చేసుకుందాము. వాటికి ఏమేమి కావాలో అవన్నీ ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను. అవి ఏమేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 స్పూన్స్, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ, అలాగే చెక్క, లవంగం, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, కారం ఒక 2 స్పూన్స్, సాల్ట్ ఒక 2 స్పూన్స్. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఈ మిక్చర్ని అలాగా ఫిష్కి అప్లై చేద్దాము. అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ అయినా సరే నానబెడితే సరిపోతుంది. ఈ క్లీన్ చేసుకున్న ఫిష్ని నేను చెప్పినట్లుగా అప్లై చేసేద్దాం. దీనికి మసాలా ముందుగా రెడీ పెట్టుకున్న మసాలా చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇది ఈ కాంబినేషన్లో చారు పెట్టుకుంటే టమాటా చారు సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా త్వరగా ఈజీగా అయిపోయే ఫిష్ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈ విధంగా మసాలా వేసేసి, దానికి సరిపడా మసాలా వేసేసి అప్లై చేసేసి ఒక 1 అవర్ ఉంచుదాము ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఏంటంటే అది ఫిష్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఉప్పు, కారం, మసాలా. దానివల్ల ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి బయట కంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగా అబ్జర్వ్ చేస్తుంది, బాగా పట్టి లోపలకంట పడుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈలోపు ఇది ఇలా రాసేసుకొని 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత పెనం పెడదామండి. పెనం పెట్టేసి ఫ్రై చేసుకుందాం. అలాగా అప్లై చేసేసి ఒక గంట అయిన తర్వాత చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. నేను తిన్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇలా పెనం పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిష్ పీసెస్ ఒక్కొక్కటిగా అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు. ఫస్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టండి, తర్వాత హై పెట్టేయండి. ఎందుకంటే ఇది నాని ఉన్న ఫిష్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు ఫ్రైకి, ఫ్రైకి. ఇలాగా 2 వైపులా కాల్చండి. చాలా టేస్ట్గా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ నాకు మీరు కూడా ట్రై చేయండి. నేను చేశాను కదా, నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.